హాయ్. సో వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగుమిత్రులకి స్వాగతం. చాలా రోజుల తర్వాత బోర్డు యూస్ చేసి క్లాస్ చెప్తున్నాను. ఐ మిస్డ్ యూ అండ్ యూ ఆల్సో మిస్డ్ మీ. ముఖ్యంగా ఫ్రైడే సండే వీడియోస్ ఇట్స్ ఓకే, వీ విల్ డూ ఇట్. ఈరోజు మార్కెట్ ఫస్ట్ మార్కెట్ గురించి మాట్లాడదాం. ఈరోజు మార్కెట్ 200 ప్లస్ అంటే 1% అప్, 1% పెరిగింది. అంటే 22,000 అంటే 22,000 అంటే 230 పాయింట్స్ రేంజ్లో పెరిగింది. అంతకన్నా విశేషం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అంతకన్నా బాగా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 49,500 రేంజ్కి వచ్చింది, 49,000 ప్లస్కి. అంటే 50,000 52,000కి వెళ్ళటానికి ఎక్కువ టైం పట్టదు. 52,000 వరకు ఉంది, ఛాన్స్ ఉంది. తర్వాత ఏంటి మార్కెట్ విశేషం అంటే, మార్కెట్ విశేషం ప్రత్యేకించి ఏమి లేదు, కానీ ఎలక్షన్ టైం ఇది, దానికి పెద్ద మార్కెట్ గురించి ఎక్కువ మాట్లాడడానికి లేదు. కానీ బట్ బ్యాంక్ స్టాక్స్ దే పార్టిసిపేటెడ్ ఇన్ ది ర్యాలీ. ఏంటి బ్యాంక్ నిఫ్టీ బ్యాంకు స్టాక్స్ ర్యాలీ అంటే ఏంటంటే, ఐసిఐసిఐ బ్యాంకు బంపర్ రిజల్ట్స్ ఇచ్చింది. అంటే ఏంటి, ఐసిఐసిఐ బ్యాంక్ అంటే నంబర్ 2 పొజిషన్ కదా ప్రైవేట్ బ్యాంక్స్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఐసిఐసిఐ. బంపర్ రిజల్ట్ ఇవ్వటం అర్థం ఏంటంటే, ఎస్ బ్యాంక్స్ హ్యావ్ కమ్ టు స్టే అండ్ బాగానే ఉందన్నమాట. ఎకనామిక్ పొజిషన్ బాగానే ఉందన్నమాట. అప్పుడే కదా బ్యాంక్స్ డబ్బులు సంపాదిస్తాయి, లేకపోతే సంపాదించలేవు. బ్యాంక్స్ బాగోకపోతే ఎకానమీ యాజ్ ఎ హోల్ దెబ్బతింటుంది. సో ఆ క్లూ తీసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోండి, యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి, ఈవెన్ కోటక్కు చితకొట్టేశారు కదా ఆర్బీఐ. దీనివల్ల ఆర్బీఐ పెట్టిన రిస్ట్రిక్షన్స్ వల్ల అది అయిపోయింది కదా. శుక్రవారం దారుణంగా పడిపోయింది కదా, 10% దాకా పడిపోయినట్టుంది. అది రికవర్ అయింది కొద్దిగా. బజాజ్ ఫైనాన్స్ కోర్స్ ఎన్బిఎఫ్సిస్లో టాప్ ఎన్బిఎఫ్సి, అది భయంకరంగా 7-8% దాకా పడేశారు. కానీ ఈరోజు కొంచెం పెరిగింది, 1.5% ఏమో పెరిగింది, రికవర్ అయింది. అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ మీద ఉంది, జోరుంది. మరి ఎక్కడ అంతేకాకుండా ఈరోజు మార్కెట్ పెరగడానికి ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ఆర్టీహెచ్, రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఈ మూడు పెరిగాయి కొద్దిగా, ఎక్కువ లేదు. ఈ మూడు పెరిగాయి. దానికి తగ్గట్టు బ్యాంక్స్ బాగున్నాయి, బ్యాంక్స్ పెరిగాయి. మార్కెట్ లిఫ్టెడ్. 1% ఏముందండి, నథింగ్. 1% పెరగటం అంటే 22,400 500 దగ్గర ఉన్నప్పుడు 225 పాయింట్స్ 230 పాయింట్స్ పెరగటం విశేషం ఏముంది? 1%ఏ కదా. పర్సంటేజ్గా తీసుకోవాలి మనం. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే 1% పెరిగింది, బట్ పెరిగింది, ఇట్స్ గుడ్. అంతేకాదు 22,600 క్రాస్ అవటం అనేది మంచిదే, ఇట్స్ ఎ గుడ్ న్యూస్, శుభసూచకమే. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఏంటంటే, మీకు విక్స్ ఎంత లేదన్నా కానీ ఒక 12% పెరిగింది. 12% పెరిగి 12.23 లేదా 35 రేంజ్కి వచ్చింది. 10 ఆ మధ్యన 10 ప్లస్కి వచ్చింది కదా, 10 నుంచి మళ్ళీ 12.23, అది కరెక్టే, కొన్ని 12.3 అనుకున్నాం. విక్స్ పెరిగింది. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చాలా జాగ్రత్తగా వినండి విషయం. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో న్యూట్రల్, అంటే పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య సమానంగా ఉంది ఆల్మోస్ట్. దిస్ ఇండికేట్స్ ఈ రెండు విషయాలు ఏమి ఇండికేట్ చేస్తున్నాయంటే, ఎస్ మార్కెట్ ఈజ్ గుడ్, మార్కెట్ ఈజ్ ఓకే, బట్ ఎక్కడో ఈ మార్కెట్ ప్లేయర్స్ అనండి, ఇన్వెస్టర్స్ అనండి, ఫ్రెష్ బయింగ్ కమిట్మెంట్స్ తీసుకోవటం లేదు. ఫ్రెష్ బయింగ్ లేదు.
ఏదో సెలెక్టివ్గా పెరుగుతున్నాయి, సెలెక్టివ్గా తగ్గుతున్నాయి. స్టాక్ స్పెసిఫిక్ ట్రేడింగే జరుగుతున్నది. కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని ఏమవుతున్నాయి, తగ్గుతున్నాయి. దట్స్ వాట్ హ్యాపెనింగ్. డన్. సో మరి ఎట్లా అండి అంటే ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎంతో ఎక్కువ రోజులు లేదు కదా, 15 రోజుల్లో దాదాపు అయిపోతుంది కార్యక్రమం. 15-20 రోజుల్లో ఎవ్రీథింగ్ చూస్తూ అయిపోతుంది కంప్లీట్గా. అందుకని సో ఏప్రిల్ పైగా 30th రేపు మంత్ ఎండ్, ఎల్లుండి నుంచి ఫస్ట్ మార్కెట్ సెలవు. ఎలాగో May 1 మార్కెట్ సెలవు. ఒకరోజు పోయింది, ఇంకా ఎంత ఉంది, 15 రోజులు 7-8 సెషన్స్ ఉంటాయి. అందుకని మార్కెట్ ఈజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్. అయితే ఈలోగా కొంచెం అటు ఇటు ఏమి ఉండదా అండి అంటే ఎస్, కొంచెం అటు ఇటు ఊపు, బయర్సు సెల్లర్సు, బయర్సు బుల్సు ఈ మధ్యలో కొద్దిగా నాటకం, డ్రామా, ఇట్స్ పాసిబుల్. సో ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్లో స్టాక్స్ పెరగలేదు. అంటే పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య బరాబర్గా ఉంది. అంటే ఫ్రెష్ బయింగ్ లేనట్టే ఆల్మోస్ట్. నిఫ్టీయే పెరిగింది చెప్పాలంటే. ఆ నిఫ్టీలో కూడా నిఫ్టీ పెరగడానికి ఈ 3 షేర్లు దోహదం చేసినాయి. TCS, RIL, HDFC బ్యాంక్, ఇవి మూడింటికి వెయిటేజ్ ఎక్కువ ఉంది కదా. ఇవి పెరిగితే మార్కెట్ ఎందుకు పెరగదు అంటే ఈ పెరుగుదలని ఇది వాపా బలుపా అంటారు కదా, వాపుగానే తీసుకోవాలి కానీ బలుపుగా తీసుకోకూడదు. కాబట్టి ఇంకో 100 పాయింట్లు 200 పాయింట్లు పెరిగినా ఇంకా ఏముంది, ఇక్కడ మళ్ళీ 23,000కి వెళ్ళిపోతుంది, నాకు దొరకదేమో అని కంగారు పడాల్సిన పని లేదు. అసలు ప్రాక్టికల్గా ఎలక్షన్ టైంలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పెద్ద ఈవెంట్ కదా దేశానికి. ఈ ఎలక్షన్ టైంలో బయింగు సెల్లింగు రెండూ చేయవలసిన అవసరం లేదు. నో నీడ్ టు బై, నో నీడ్ టు సెల్, చక్కగా హోల్డ్ చేసుకోవటమే. అది ఏం జరిగితే అదే జరుగుతుంది. అయితే మార్కెట్ ఇప్పుడు అనుకున్న విధంగా మార్కెట్ కానీ ప్రజలు కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే కంటిన్యూ అయితే మార్కెట్లు తగ్గవు. 1-2 రోజులు పెరగవచ్చు కూడా, పెద్దగా పెరగకపోవచ్చు, బట్ బాగానే ఉంటుంది. ర్యాలీ చీర్ఫుల్ ర్యాలీ ఉంటుంది కదా, కొద్దిగా గ్రీటింగ్ ర్యాలీ, ఆ గ్రీటింగ్ ర్యాలీ ఉండే అవకాశం ఉంది. కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడి నుంచి ఇంకా ఆగదు, ఇంకో 2,000-3,000 పాయింట్లు వెళ్ళిపోతుందని అట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ ఫ్యాక్టర్ ఆల్రెడీ డిస్కౌంటెడ్. ఎట్లా డిస్కౌంటెడ్? ఉన్న ప్రభుత్వమే వస్తుంది, ఈ ప్రభుత్వమే వస్తుంది, అపోజిషన్ స్ట్రాంగ్గా లేదు అనేది అందరి అభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం. కాబట్టి అది దాన్ని బేస్ చేసుకునే కదా మార్కెట్. లేకపోతే 22,600, 700 దాకా వెళ్ళవలసినంత బాగా పెరిగింది కదా, పెరిగే ఉంది. వాల్యుయేషన్స్ తీసుకున్నట్లయితే వాల్యుయేషన్స్ మ్యాచ్ అవ్వటం లేదు. కరడు కట్టిన ఎనలిస్ట్ని మీరు అడిగితే అబో ఈ రేట్లో ఏంటి కొనేది, ఈ రేట్లో అంటాడు. వాళ్ళు అంటారు, ఎనలిస్టులు కరెక్ట్గానే అంటారు, కానీ అయినా అక్కడి నుంచి ఇంకా పెరుగుతాయి. పాపులర్ వ్యూ డజంట్ మ్యాచ్ ది అనలిస్ట్ వ్యూ. అమ్మో చాలా హై రేటుకి వచ్చినాయి, పిఈ రేషియో ఎంత ఉంది, వాల్యుయేషన్స్ పెరిగిపోతున్నాయి, అంత లేదు, అంత సరుకు లేదు, అంత స్ట్రెంగ్త్ లేదు, కానీ పెరిగిపోతున్నాయి, పెంచేస్తున్నాయని అంటారు. వాళ్ళు లబోదిబ్బం అంటారు, కొనొద్దని చెప్తారు. కానీ అప్పుడు అయినా కానీ పెరుగుతాయి ఆ తర్వాత కూడా. అయితే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆగిపోతాయి అనుకోండి, అది వేరే సంగతి. అందుకని జాగ్రత్తగానే ఉండాలి, అదేం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ మార్కెట్లో కొంత యుఫోరియా ఉంది, అసలు లేకుండా ఏం లేదు, కొంత యుఫోరియా ఉంది. ఆ యుఫోరియా బేసిస్ మీద మార్కెట్ రికవర్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. మనం ఏంటంటే కాషియస్గా ఉండాలి. రిజల్ట్స్ ఎలక్షన్స్ అయ్యే వరకు ఎక్కువ కంగారు పడవలసి, అది కొనటం ఇది అమ్మటం అట్లాంటివి ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఈ మార్కెట్ ప్లేయర్సు, ట్రేడర్స్ వాళ్ళు పని వాళ్ళు చేసుకోవాలి కదా. రోజు మార్కెట్ ముందు కూర్చోవాలి, రోజు ట్రేడింగ్ చేయాలి, అవి చేయాలి ఇవి చేయాలి, కాబట్టి చేస్తున్నారు. కాబట్టి ఇన్వెస్టర్గా అయితే ప్రశాంతంగా ఉండటం మంచిదే అనేది నా అభిప్రాయం. ఎందుకంటే విక్స్ పెరుగుతున్నది కాబట్టి ఎక్కడో మధ్యలో చిన్న కరెక్షన్ వస్తుంది. పెద్ద కరెక్షన్స్ ఏమి లేవు, కానీ ఎలక్షన్స్ వరకు పెద్ద కరెక్షన్స్ జరగవు. పెద్ద కరెక్షన్స్ జరిగితే ఎలక్షన్ తర్వాత రిజల్ట్ యాడ్వర్స్గా ఉంటే మాత్రం గట్టిగా మార్కెట్లు పడిపోయే అవకాశం ఉంది.
రిజల్ట్ అనుకున్నట్టుగా కాకుండా అడ్వర్స్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హంగ్ పార్లమెంట్ వస్తే ఇప్పుడు రూలింగ్ పార్టీకి సరైన మెజారిటీ రాకపోతే కొద్దిగా ఎఫెక్ట్ అవ్వచ్చు. అదర్వైజ్ ఓకే. సో అట్లాంటి సందర్భంలో అయితే నెగిటివ్ ఆస్పెక్టు, అదర్వైజ్ ఓకే. కాబట్టి మనం ఇన్వెస్టర్గా ఏం చేయాలంటే తటస్థ వైఖరి అవలంబించడం మంచిది. అయితే ట్రేడర్స్ సదాబహార్, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యాక్టివ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీని పైకి లేపుతున్నది. బట్ సడన్గా సెల్లింగ్ కూడా రావచ్చు, మధ్యలో వచ్చినప్పుడు ప్రిపేర్ అయిపోవాలి. అంతేగాని సెల్లింగ్ వస్తుందని యాంటిసిపేట్ చేసి అడ్వాన్స్గా అమ్మకూడదు. సెల్లింగ్ వస్తేనే కనబడితేనే చేయాలి, అమ్మాలి. అది నేర్చుకోవాలి ట్రేడర్స్, అంతే మార్కెట్. సో బ్యాంక్ నిఫ్టీని ఎక్కువగా వాచ్ చేయండి నిఫ్టీ కంటే, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్కి ఉంది ఇంపార్టెన్స్, అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత మీరు నేనే కాదు, ఎఫ్ఐఐస్ డిఐఐస్ కూడానండి వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు, కానీ పెద్ద బయింగ్ సెల్లింగ్లు ఏమి లేవు. చూసుకోండి కావాలంటే ఎఫ్ఐఐ డేటా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా ప్రశాంతంగా తటస్థ వైఖరి అవలంబిస్తున్నారు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మార్కెట్ గురించి. చూద్దాము ఎలా ఉంటుందో. మార్కెట్లు రిజల్ట్స్ ఎలక్షన్స్ అవనాయి, అప్పుడు ఆలోచిద్దాం అన్న ధోరణిలో ఉన్నారు. సో అంత వాళ్ళే ఉండగలేంది మనకేంటండి, మనం కూడా ఉండాలి, ఉంటే బాగుంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.